దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 5 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. దినం వాక్యం ద్వారా మొత్తం మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీయూ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి, అవతలనున్న ఫిలిస్తీన్ల దండు కావలివారిని హతము చేయపోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో యెహోవాకు యాజకుడు ఏలీ యొక్క కుమారుడైన ఫినెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఎఫోదు ధరించుకుని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియక ఉండెను. యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సేనే. ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తర వైపునను, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపునను ఉండెను. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపుర్ల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనుకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము, వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదము. మా యొద్దకు రండని వారు చెప్పిన యెడల యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనం పోదమని చెప్పగా, వీరిద్దరూ తమను తాము ఫిలిస్తీన్ల దండు కాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిస్తీన్లు చూడిడి, తాము దాగి ఉండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి, మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు, యోనాతాను, నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించినని తన ఆయుధములు మోయువానితో చెప్పి, అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చి అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగెను. దండులోను పొలములోను జనులందరిలోనూ మహా భయకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడుగాండ్రును భీతి నొందిరి. నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు చెదరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీల గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగులు వారికి కనబడగా, సౌలు, మీరు లెక్క పెట్టి మన యొద్ద లేనివారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలుసుకొనిరి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా, దేవుని మందసం ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీన్ల దండులో ధ్వని మరీ ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరినూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిస్తీన్లు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిస్తీన్ల వశమునైనున్న వారే చుట్టూనున్న ప్రాంతములో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న ఇశ్రాయేలీయులతో కలుసుకొనవలెనని ఫిలిస్తీయులను విడిచిరి. అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగి ఉన్న ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఇలాగున రక్షించెను. యుద్ధము బేతవేను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాక మునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమీయూ తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనుల అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను. కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడునూ చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతికర్ర చాపి దాని కొనను
తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకొనువాడు శపించబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహు బడలి ఉన్నారని చెప్పెను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయను. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకున్న తమ శత్రువుల దోపుల వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరి అధికంగా హతము చేసి ఉందురనెను. ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలికనొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకుని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులైతిరి. పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తిండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలను. రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠం అదే. అంతటా మనము రాత్రి అందు ఫిలిస్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించిన వాడు ఒకడునూ లేకుండా చేతము రండని సౌలు ఆజ్ఞేయగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమనిరి. అంతటా సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయదము రండని చెప్పి సౌలు, ఫిలిస్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఉండెను. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి, నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీలను రక్షించు యెహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నానెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడునూ లేకపోయాను. మీరు ఒక తట్టునను నేను నా కుమారుడు యోనాతానును ఒక తట్టునను ఉండవలనని అతడు జనులందరితో చెప్పగా జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు, ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా దోషిని కనుపరచమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటీ పడెను గాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానుకును చీట్లు వేయడని సౌలు ఆజ్ఞేయగా యోనాతాను పేరట చీటీ పడెను. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను, నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనెకే నేను మరణం అందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీలకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అది ఎన్నటికి కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను. యెహోవా జీవము తోడు, అతని తల వెంట్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతన్ని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిస్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి. ఈలాగున సౌలు ఇశ్రాయేలీలను ఏలుటకు అధికారము నొందినవాడే నకముకాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ, అమ్మోనీయులతోనూ, ఏదోమీయులతోనూ, శోభాదేశపు రాజులతోనూ, ఫిలిస్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదకి అతడు పోయినో వారిని అందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలీలను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయామని పేరు. ఈమె అహీమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రి అగు కీషును, అబ్నేరు తండ్రి అగు నేరును అబీయేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ, పరాక్రమశాలనందరినీ తన యొద్దకు చేర్చుకొనెను. 15వ అధ్యాయము. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే.
వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పెను. అంతటి సౌలు జనులను పోగు చేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా కాలు బలము 2,00,000 మందియు, యూదావారు 10,000 మందియు ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో ఒక దానికి వచ్చిన లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసితిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీయులతో నుండి వెళ్ళిపోయిరి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులనందరినీ కత్తిచేత నిర్మూలన చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసితిమనగా సమూయేలు, నీవు మాటలాడ పనిలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడువుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజునైన అగగును తీసుకుని వచ్చితిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకునినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతి నుండి లాగివేసి నీకంతే ఉత్తముడైన నీ పొరుగువానికి దానికి అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తర్వాత సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపోయిన అని చెప్పగా సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీయులుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను.
సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడైను, మరియు తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. 16వ అధ్యాయం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను: ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన యెడల అతడు నన్ను చంపుననగా యెహోవా, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకే వచ్చితినని చెప్పి యెషయిని బల్యర్పణమునకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను: అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా, అతడు యెహోవా ఇతని కొరకు యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా, అతడు యెహోవా ఇతను కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా, అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. మా ఏలినవాడమైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకే మాకు సెలవిమ్మని దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు చిత్తగించుము. బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులో ఒకరిని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియునై ఉన్నాడు, మరియు యెహోవానికి తోడుగా ఉన్నాడనగా, సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెషయి ఒక గార్ధబొమ్మ మీద రొట్టెలను, ద్రాక్షరసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా, అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయువాడాయెను. అంతటా సౌలు, దావీదు నా అనుగ్రహం పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెషయికి వర్తమానము పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా, దురాత్మ అతనిని విడిచిపోయాను. అతడు సేదదీరి బాగాయెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. ఈ దినమంతా నీ కృపను చూపించావు. నీకు వందనాలు ప్రభా తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించి అయ్యా నాయనా, ఈ పునరుద్ధాన దినమున ప్రభా నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. నీకు వందనాలు అయ్యా నాయన. ఇగో మరణము నిన్ను బంధించుట అసాధ్యము ప్రభా. అయ్యా ఇగో సజీవుడివై నాయన నువ్వు లేచి ఉన్న దేవుడవు ప్రభా. నీకు వందనాలు అయ్యా. నిరంతరము సజీవుడివై ఉన్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి.
అయ్యా తండ్రి ఉదయకాలం నాయన ఈ సాయంకాలం నాయన మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని బలపరచండి, నీ పునరుద్ధాన శక్తితో నింపండి. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించి నీ రక్తంతో కరిగి శుద్ధీకరించండి. దేవాది దేవుడవు నాయన నీకే స్తుతులు. మా పక్షంగానైనా తండ్రి కుడిపార్చును విజ్ఞాపన చేయుటకు నాయన అయ్యా చేయుచున్న దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు ప్రభు. నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభు. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు 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 స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభు. పశ్చాత్తాపము మారు మనసు దయచేయండి నాయన. గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి. మా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక. అయ్యా తండ్రి నీకే వందనాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా. అందరూ అంతటా రక్షణ పొందే భాగ్యాలు మీరు అందరికీ మీరు దయచేయమని వేడుకొంచున్నాం. మా పట్టణాన్ని రక్షించండి ప్రభా. అయ్యా మా దేశాన్ని రక్షించండి నాయన. ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి కింద పనిచేసిన అధికారులను రక్షించండి ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న అయ్యా వారినైనా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శాంతి పరచండి, సమాధానపరచండి నాయన. అమాయకమైన ప్రజలు నాయన అయ్యా నశించిపోకుండా మీరే కృప చూపమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన అయ్యా యుద్ధ వాతావరణాన్ని మాన్పివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకే స్తుతులు తండ్రి. అయ్యా తండ్రి మా దేశంలో ఉన్న నాయన దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సేవకులు సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయం వరకు దయచేయండి నాయన. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభువా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నాయన. ఆత్మ వరములు కలిగి ఆత్మ ఫలము కలిగి జీవించేవాడిగా క్రైస్తవులను రూపాంతరపరచు ప్రభా. నీ చిత్తము చేటుకు బలపరచు నాయన. అయ్యా నీ చిత్తానుసారంగా నడుచుటకు బలపరచు ప్రభా. అయ్యా నీ కృపను విస్తరింపచేయమని, నీ సన్నిధి కాంతిని ప్రతి క్రైస్తవుడి మీద ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 145 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా. హృదయాలు తెరవండి ప్రభా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని చేసిన ప్రార్థనలు విజ్ఞాపనలు నీ సన్నిధికి చేర్చుకో ప్రభా. అందరికీ గొప్ప రక్షణ దయచే నాయన. హల్లెలూయా. రిదానమా శరాదారాల రియో సంద్రి హాందారాల రిఖాతానారాబా శరాదారాబా. అయ్యా మా దేశాన్ని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు తండ్రి. అయ్యా మా దేశాన్ని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు ప్రభా. అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదయ్యా. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. అయ్యా మా దేశ ప్రధాని కానీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను అయ్యా తండ్రి నాయన చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యా వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. గొప్ప రక్షణ కలుగును గాక. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగును గాక ప్రభా. అయ్యి ఇంకను సువార్తందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసుక్రీస్తు నామములో పట్టబడును గాక. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని మా దేశంలో రగిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. రాజుల రాజ్యానికి వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా మా దేశాన్ని సరిహద్దుల్లో నైనా ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ను కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారి చుట్టూ మీ రక్త కంచి వేయండి అయ్యా. సైన్యముల చుట్టూ నీ రక్త కంచి వేయండి ప్రభా. వారికి నీ కాపుదల భద్రత దయచేయమని అయ్యా ఉదయకాలంలో మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే అన్నది. ఆమెన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్.